పరమశివుని తమోగుణ స్వరూపుడైన కాలభైరవుడు కాలానికి అధిదేవత. కాలంలాగే నిత్యుడు, శాశ్వతుడు, అనంతుడు, దేవతలు కొలువుండే పుణ్యక్షేత్రాలకు శరీరం అనే దివ్యక్షేత్రానికి పాలకుడు. కాలాన్ని తన ఆధీనంలో ఉంచుకునే కాలచక్రం కూడా ఆయనే. చునకాన్ని వాహనంగా చేసుకుని తిరిగే కాలభైరవుడు తనను ఆరాధించే వారికి రక్షణగా నిలిచి అతీంద్రియ శక్తులు నొసగుతాడని, దీర్ఘ వ్యాధుల నివారణకు, జటిల సమస్యల పరిష్కారానికి కాలభైరవ ఉపాసన శుభప్రదం. మార్గశీర్ష మాసం కృష్ణపక్షం అష్టమి అనగా కాలభైరవ స్వామి ఆవిర్భవించిన రోజు. ఎవరైనా ఏదైనా సాధించలేకపోయినా సాధించిన సాధారణంగా అందరూ ఒక మాట అంటూ ఉంటారు. అదేంటంటే కాలం కలిసి రాలేదు అనో, లేదా కాలం కలిసి రావడం వల్ల వాడు గొప్పోడు అయ్యాడనో, ఇలా ఏదో ఒక రకంగా కాలం గురించి అంటూ ఉంటాం. అలాంటి కాలాన్ని మనం జయించలేము అని కొందరు అంటారు. కానీ దివ్యజ్ఞానం కలిగిన వారు మాత్రం కాలాన్ని జయించడం బాగా కష్టం అంటారు, కానీ అసాధ్యమని మాత్రం అనరు. అలాగే మన జాతక దోషాలు కావచ్చు, పూర్వజన్మ పాపపు కర్మలు కావచ్చు, ఏవైనా పితృ సర్పాది దోషాలు కావచ్చు, అవి అన్నీ కూడా మనకి కాలం కలిసి వచ్చినప్పుడు ఏమీ చేయలేవు. అయితే అలా మనకి కాలం కలిసి రావాలంటే అప్పుడు ఆ కాలానికి అతీతుడు, శాసకుడు ఎవరైతే ఉన్నారో వారి అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. అలాంటి కాలాన్ని శాసించే రూపమే కాలభైరవ రూపం. అందుకే ఎవరైతే నాకు టైం బాలేదని భావిస్తూ ఉంటారో వాళ్ళందరూ తప్పకుండా ఈరోజు కాలభైరవ స్వామిని పూజించడం వల్ల వారికి అడ్డుపడుతున్న దుష్టశక్తులన్నీ పక్కకి తొలగిపోతాయి.